ఈ రోజు అందరికీ మనం నమస్కారం. ముగ్గురు యోగుల సన్యాసుల మరియు ఒక అందమైన విధవ మహిళ గురించి. ఈ మహిళ ఈ గ్రామంలో వేశ్య. అనేక రహస్యాలు ఎప్పుడు చూడనటువంటి సందర్భాలు, నిజంగా ఇలా కూడా ఉంటుందని అనే సన్నివేశాలు, ఎన్నో మార్పులతో నిండి ఉంది. ఈ సన్యాసులు ఈ మహిళను ఎలా కలుసుకున్నారు, ఈ కథ చివరికి ఏ విధంగా మలుపు తిరుగుతుంది తెలుసుకోవాలంటే పూర్తిగా వినండి. ఎందుకంటే పూర్తిగా తెలియని చాలా విషతుల్యంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మీ సమయం వృధా చేయకుండా చెప్పడం ప్రారంభిస్తాను. ఇది చాలా పురాతన కాలం నాటి కథ. ముగ్గురు సన్యాసులు సత్యాన్వేషణలో దేశాంతరాలుగా తిరుగుతున్నారు. వారి వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య. వారు తపస్సు జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామానికి వెళ్ళి భిక్షాటన చేస్తూ అందరికీ జీవన సత్యాన్ని బోధిస్తుంటారు. వారి ఏకైక లక్ష్యం సత్యాన్ని తెలుసుకోవడం. ప్రతి మనిషి తన జీవితంలో అన్వేషణ చేయాల్సిందే. వేసవి కాలంలో బాణుడు భూమి వైపు తగులవేటేలా కిరణాలు విసురుతున్నప్పుడు ముగ్గురు సన్యాసులు ఒక గ్రామానికి చేరుకున్నారు. ఇది చిన్న గ్రామం, కొన్ని ఇళ్ళే ఉన్నాయి. చుట్టూ పచ్చదనం. గ్రామస్తులు చాలా సాదాసీదాగా వాస్తవంగా ఉంటారు. వ్యవసాయమే వారి జీవనాధారం. సన్యాసులు గ్రామంలోకి ప్రవేశించి భిక్షాటన చేసాగారు. ప్రతి ఇంటి వద్ద భిక్షాందేహి అంటూ భిక్ష కోరారు. గ్రామస్తులు విశ్వాసంతో వారికి అన్నపానీయాలు ఇచ్చారు. వారి ఉపదేశాలు శ్రద్ధగా వినేవారు. కొందరు తమ సమస్యలను చెబుతూ పరిష్కారం కోరేవారు. సన్యాసులు ఓర్పుతో వారి సందేహాలకు సమాధానం చెబుతూ ఉండేవారు. ఇలా గ్రామమంతా తిరిగి భిక్ష తీసుకున్నారు. కానీ గ్రామ చివరిలో ఓ గుడిసె కనిపించింది. అది పూర్తిగా వేరుగా అనిపించింది. అది గ్రామ అంచున ఉంది. అక్కడ ఎవరు వెళ్ళరట. భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక సన్యాసి ఒక గ్రామస్తుడిని అడిగాడు, ఈ గుడిసె ఎవరిది? మేము మొత్తం గ్రామంలో భిక్ష తీసుకున్నాం, కానీ ఇంట్లో నుంచి కాదు. ఆ గ్రామస్తుడి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అద్భుతంగా చూశాడు. తర్వాత మెల్లగా అన్నాడు, బాబా, ఆ ఇంటికి వెళ్ళకండి. అది మీకు తగిన స్థలం కాదు. సన్యాసి ఆశ్రయంగా అడిగాడు, అలా ఎందుకు? అక్కడ ఎవరున్నారు? గ్రామస్తులు జరుచుకుంటూ అన్నాడు, అక్కడ ఒక విధవ మహిళ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె వేసేగా మారిపోయింది. ఈ గ్రామంలోని ప్రతి పురుషుడు రాత్రివేళ ఆమె వద్దకు వెళ్తాడు. ఆమె అపురూపమైన అందాన్ని కలిగి ఉంది. ఒకసారి ఆమెను చూసిన వారు తట్టుకోలేరు. ఆమె కన్నులు మంచిగా మిలమిల మెరుస్తూ ఉంటాయి. ఆమె ఆకర్షణకు ఎవరు తప్పించుకోలేరు. ముగ్గురు సన్యాసులు గ్రామస్తుల మాట విని ఒకరికొకరు చూసుకున్నారు. వారు తమ మధ్య సిగ్నల్ ఇచ్చుకున్నారు. వారిలో ఒకరు అన్నారు, సరే, మేము అక్కడికి వెళ్ళాము. గ్రామస్తులు సంతృప్తిగా వెళ్ళిపోయాడు. కానీ సన్యాసుల మనసులో సందేహం ఆసక్తి మేరకు ఉంది. ఏమిటి? నిజంగా ఆ మహిళ అంతటి అందాన్ని కలిగి ఉందా? ఇది కేవలం ఆమె శరీర అందమేనా, లేక మరేదైనా వాస్తవం దాగి ఉందా? తదుపరి వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ మహిళను కలవాలి. ఆమె నిజంగా అంతటి ఆకర్షణ కలిగి ఉందా లేదా తెలుసుకోవాలి. ముగ్గురు సన్యాసులు నెమ్మదిగా గుడిసె వైపు అడుగులు వేశారు. వారు అక్కడికి చేరుకొని గుమ్మం వద్ద నిలబడి భిక్షాందేహి అని పిలిచారు. కొన్ని క్షణాల తర్వాత గుడిసె తలుపు తెరుచుకుంది. లోపల నుంచి ఒక యువతి బయటకు వచ్చింది. ఆమె నిజంగా అద్భుతమైన అందం కలిగి ఉంది. పొడవైన మెలికలు తిరిగిన జుట్టు నడుమంతా అలరిస్తుంది. ఆమె కనులు లోతైన నల్లని మబ్బుల్లా కనిపిస్తున్నాయి, ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నట్టు. ఆమె కాంతివంతమైన తెల్లని చర్మం, సుందరమైన శరీరాకృతి ఎవరికైనా మోహ ఆకృతి కల్పించేది. సన్యాసులు ఒక్క క్షణం ఆమెను చూస్తూ ఉండిపోయారు. కానీ వెంటనే తాము తట్టుకొని శాంతంగా నిలిచిపోయారు. ఆమె చిరునవ్వుతో నమస్కరిస్తూ, ఇది నా అదృష్టం. ఇప్పటి వరకు నా ఇంటికి వచ్చిన వారు ఒకటే కారణంతో వచ్చారు, కానీ మీరు భిక్ష కోసం వచ్చారు. ఆమె మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది, ఎవరినైనా ఆకర్షించేలాగా. సన్యాసులు ప్రసాదంగా సమాధానం ఇచ్చారు. దేవి, మాకు కేవలం కొంత భోజనం లేదా నీరు లభిస్తే చాలన్నారు. ఆమె నవ్వుతూ, భోజనం కాదు, మరేదైనా కావాలా అంటూ అడిగింది. సన్యాసులు చిరునవ్వుతో, మేము మోహమాయలకు తిథులం, మాకు కేవలం కొంచెం నీళ్లు తెచ్చి పెడతారా? ఆమె లోపలికి వెళ్ళామని సంకేతం ఇచ్చింది. లోపలికి రండి, నేను నీళ్లు తెస్తాను. ముగ్గురు సన్యాసులు ఆమె చాలా తెలివైనదని గ్రహించారు. ఆమె మాటలు, ఆమె రూపం ఒక సాధారణ మనిషిని వర్షపరిచేందుకు సరిపోతాయి. కానీ వారు ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళారు. నేలపై కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత ఆమె నీళ్లు తీసుకువచ్చింది. వారు నీళ్లు తాగారు.
ఆమె ఎదురుగా కూర్చుంది. అంతలో ఒక సన్యాసి ఆమెను ప్రశ్నించాడు. దేవి, నీ స్వభావం చిన్నప్పటి నుంచే ఇలా ఉన్నదా, లేకపోతే జీవిత పరిస్థితుల వల్ల ఇలా మారిపోయావా? ఆమె మొదటిసారి ఆశ్చర్యంగా చూసింది. ఈ ప్రశ్న ఇప్పటి వరకు ఎవరు అడగలేరు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా శరీరం కోసమే వస్తారు, కానీ నాకెవరు, నీవు ఎవరు, నీ గతం ఏమిటి, నీవు ఏం కోరుకుంటున్నావు అని అడగలేదు. అన్న వెంటనే ఆమె కన్నీళ్లు ఆగలేదు. కొన్ని క్షణాల మూలాంతరం ఆమె తన కథను మొదలుపెట్టింది. నా భర్త మరణించిన కొన్ని నెలల తర్వాత నేను ఒంటరితనంలో మిగిలిపోయాను. నాకు వృత్తి లేదు, భూమి లేదు. ఉపాధి కోసం వెతికినప్పుడు ప్రతి పురుషుడు నన్ను వాడుకోవాలని చూశాడు. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను, ఎందుకంటే ప్రజలు నన్ను ఆకర్షణగా చూస్తారు అని ఆ యువతి అంది. మొగమాటం లేకుండా ముగ్గురు సన్యాసులు లోతుగా ఊపిరి పీల్చుకున్నారు. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నారు. ఇప్పుడే చెప్పండి, నేను తప్పు చేశానా? ఆమె ప్రశ్నించింది. పేగులు మండిపోతున్నప్పుడు ఏ మనిషి అయినా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సమాజం ఏమిచ్చిన దానికి ప్రతిగా ఏదైనా కోరుతుంది. నేను నా శరీరాన్ని వదిలించి నా జీవితాన్ని సాగిస్తున్నాను. సన్యాసులు ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు. కానీ ఈ మార్గం ఆమెను ఎక్కడికి తీసుకెళ్లదని వారికి తెలుసు. ముగ్గురు సన్యాసులు శాంతంగా ఆమె ముఖంలోని భావాలను పరిశీలిస్తున్నారు. అప్పుడు వారిలో అత్యంత అనుభవం కలిగిన సన్యాసి, ఎవరు దేవర్షి అని పిలువబడేవారు, మృదువుగా మాట్లాడారు. దేవి, ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది. ఇదే సమాజం మొదట ఒక దుహకిత స్త్రీని దోచుకుంటుంది. అదే సమాజం ఆమె పైన వేలెత్తి చూపుతుంది. కానీ జీవనానికి ఈ యొక్క మార్గమే తప్ప కాదు. ఆమె నిశ్చలంగా కాస్త ఆశయంతో అన్నది. బాబా, ఈ మార్గం తప్పైతే మరైతే సమాజం నాకు మరో మార్గాన్ని ఎందుకు చూపలేదు? నా భర్త చనిపోయినప్పుడు ఎవరైనా నా సహాయంగా నిలిచారా? లేదు. అప్పుడు అందరూ నన్ను ఒక వస్తువులా చూశారు. మూడు సన్యాసులు ఆమె మనోవేదన పూర్తిగా అర్థం చేసుకున్నారు. కానీ వారు తెలుసుకున్నారు, ఒక వ్యక్తి మార్పు చెందడం అంటే లోతైన ప్రక్రియ. ఆ సమయంలో మరో సన్యాసి, ఎవరు మహాయోగి అని పిలువబడేవారు, ముందుకు వంగి అన్నారు. దేవి, మేము ఈ సత్యాన్వేషణలో సంవత్సరాలుగా విహరిస్తున్నాం. మేము రాజులను చూసాం, భిక్షకులను చూసాం, ధనికులను, పేదలను చూసాం. కానీ ప్రపంచంలో అత్యంత దుహతగితులు ఎవరో తెలుసా? తన సొంత జీవితాన్ని అర్థం చేసుకోలేని వారే. ఆమె ఏదో చెప్పబోయింది, కానీ అదే సమయంలో గుడిసె బయట ఒక్కసారిగా అలజడి వినిపించింది. సన్యాసులు అప్రమత్తమయ్యారు. దేవర్షి తలుపు తెరిచారు. బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎవరు మీరు? దేవర్షి గమ్య స్వరంలో ప్రశ్నించారు. ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడ్డాడు. కొద్ది క్షణాల తర్వాత సంకోచంతో ముందుకు వచ్చి అన్నాడు. క్షమించండి బాబా, నేను ఈ గ్రామానికి చెందినవాడిని. నేను కేవలం తెలుసుకోవడానికే వచ్చాను. ఆమె అతనిపై దృష్టి సాధించింది. ఇప్పుడు నీకు నా గురించి ఎందుకు భయం కలుగుతుంది? ఆమె ప్రశ్నించింది. నాకు మొదటిసారిగా ఈ మార్గం ఎంచుకున్నప్పుడు నువ్వు సహా మొత్తం గ్రామం నన్ను విస్మరించిందేగా. నా కోసం ఎవరు ముందుకు రాలేదు. ఆ వ్యక్తి తల ఉంచుకొని నెమ్మదిగా అన్నాడు. మేము భయపడ్డాం, బహుశా స్వార్థపరులమయ్యాం. ఆమె కళ్ళల్లో కాసేపు కొత్త ప్రకాశం కనిపించింది. అది కోపం కాదు, క్షమాపణ కూడా కాదు. అది కాకుండా మరేదో లోతైన భావన. సన్యాసులు ఈ సంభాషణను గమనిస్తూ ఆ వ్యక్తిని ప్రశ్నించారు. మీరు నిజంగా ఆమెకు సహాయపడదలిచారా? కొన్ని క్షణాలు నిశ్శబ్దం విరిగిన తర్వాత అతడు మెల్లగా అన్నాడు. అవును, ఈమె నిజంగా తన జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటే నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె మనసులో సందేశం తలెత్తింది. నిజంగా నేను మారగలనా? సమాజం నన్ను తిరిగి అంగీకరిస్తుందా? ఆమె సన్యాసులను చూసి ప్రశ్నించింది. బాబా, నేను ఈ మార్గాన్ని వదిలేస్తే ప్రజలు నన్ను అంగీకరిస్తారా? వారు నా గతాన్ని మర్చిపోతారా? మహాయోగ చిరునవ్వుతో అన్నాడు. దేవి, నీటిలోకి ఎంత మలినం పోయినా కాలంతో అది తిరిగి స్వచ్ఛంగా మారగలదు. అసలు ప్రశ్న సమాజం ఏం చేస్తుందో కాదు, అసలు నీవు ఏమి కోరుకుంటున్నావు? ఆమె తొలిసారి నిశ్శబ్దంగా ఉంది. ఏవో కొత్త ఆలోచనలు ఆమె మనసులో మెదులుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరు ఆమెను ప్రశ్నించలేదు, కానీ అప్పుడు ఊహించని సంఘటన జరిగింది. బయట ఊహించని అలచడి మొదలైంది. కొంతమంది పురుషులు ఎవరు ఎప్పుడు ఆమె వద్దకు వెళ్ళేవారు ఇప్పుడు కోపంతో నిలబడి ఉన్నారు. బాబా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక వృద్ధుడు కఠినంగా ప్రశ్నించాడు. సన్యాసులు వారిని సాధించమని చెప్పారు, కానీ
గ్రామస్తుల మనసులో అసహనం పెరుగుతుంది. ఈమె మారిపోతే మా మార్గాలు మూసుకుపోతాయి. ఎవరు పచ్చిగా మాటగా అనుకున్నారు. ఇదే క్షణంలో సన్యాసులకు ఒక విషయం స్పష్టమైనది. సమస్య ఈ యొక్క మహిళది మాత్రమే కాదు. సమస్య మొత్తం సమాజపు విలువల్లోనే ఉంది. దేవర్షి తన చేయిని పైకెత్తి గంభీరంగా మాట్లాడాడు. దేవర్షి ముందుకు వచ్చి గంభీరంగా అన్నాడు, భ్రాతలారా, మేము కేవలం ఈ మహిళ కోసం రాలేదు. మేము మొత్తం గ్రామ శ్రేయస్సును కోరుతూ ఇక్కడ ఉన్నాం. ఒక వృద్ధుడు విసుక్కుంటూ అన్నాడు, శ్రేయస్సా? బాబా, ఈమె పుట్టినప్పటి నుంచే ఎటువంటి జీవితానికి ఆశను ఆజ్ఞాపించబడింది. ఇది తన విధి. మహాయోగి చిరునవ్వుతో, ఎవరైనా జన్మతో పొందుతున్నారంటే అక్కడ రాళ్ళు ఎప్పటికీ విగ్రహాలుగా మారలేవు. మట్టి కుమారుడి చేతిలో అందమైన ఆకృతిగా మారదు. ప్రతి మనిషి తను ఎలా ఉండాలనుకుంటాడో అలాగే మారతాడు. ఇది విని గ్రామస్తులు నిశ్శబ్దంగా మారిపోయారు. ఇంతవరకు ఏ సన్యాసి ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు మూడో సన్యాసి అచలముని ముందుకు వచ్చి గంభీర స్వరంలో అన్నాడు, మీరు ఈమెను అపవిత్రాలుగా చూస్తున్నారు. కానీ ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా? ఈమె ఈ మార్గంలోకి ఎలా తన్నిపడింది? భర్త చనిపోయినప్పుడు మీలో ఎవరైనా సహాయం చేశారా? లేక నా మాత్రపు కనికరం చూడకపోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారా? ఈ మాటలు విని గ్రామస్తులు అంతా ఒకరికొకరు చూసుకున్నారు. కొందరు తల వంచుకున్నారు. అచలముని మళ్ళీ మాట్లాడారు, ఒక పురుషుడు సన్యాసం తీసుకుంటే మీరు గౌరవిస్తారు. కానీ ఒక స్త్రీ తన జీవితానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంటే మీరు ఆమెను అపహాస్యం చేస్తారు. ఇది ఏ విధమైన న్యాయం? గ్రామంలోని కొంతమంది గుసగుసలాడుతూ ఆయన మాటలకు అంగీకారం వ్యక్తం చేశారు. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళకించాయి. చేతులు జోడించి కృతజ్ఞతతో అన్నది, బాబా, ఇదే మొదటిసారి ఎవరో ఒకరు నన్ను ఒక మనిషిగా అర్థం చేసుకున్నారు. నేను నా గతం నుంచి విముక్తి కోరుకుంటున్నాను. దయచేసి నాకు మార్గం చూపండి. మహాయోగ సంతోషంగా నవ్వుతూ అన్నారు, దేవి, మొదట నీవు స్వయాన్ని నమ్మాలి. సమాజ భయాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని కొత్త మార్గంలో నడిపించాలి. ఆమె తల ఉంచి నిశ్శబ్దంగా తన ఆలోచనలు సమీక్షించింది. ఆ తర్వాత మెల్లగా తన నగలు తీసివేసి సన్యాసుల పాదాల దగ్గర ఉంచింది. ఇవాళ నుంచి నా పాత జీవితాన్ని ఇక మిగిలేది కాదు. నేను ఇప్పుడు ఒక కొత్త జీవితం మొదలు పెడుతున్నాను అని ధైర్యంగా చెప్పింది. గ్రామస్తులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు. కొందరికి విచారం కలిగింది, మరికొందరికి భావం పెరిగింది. ఇప్పుడు దేవర్షి గ్రామస్తుల వైపు తిరిగి ప్రశ్నించారు, ఇప్పటి నుంచి ఈమె కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, మీరు ఈమెను అంగీకరిస్తారా? గ్రామంలో మళ్ళీ గందరగోళం మొదలైంది. కొందరు అంగీకారం తెలిపారు, మరికొందరు ఇంకా సందేశంలో ఉన్నారు. అప్పుడే ఒక వృద్ధ రైతు ముందుకు వచ్చి గట్టిగా అన్నాడు, బాబా, మీరు మా కళ్ళను తెరిచారు. ఇది నిజంగా తన జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటే మనం దాన్ని అంగీకరించడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. ఆయన మాటలకు ఊరంతా స్పందించసాగింది. కొంతమంది యువకులు ముందుకు వచ్చి ధైర్యంగా ముందుకు చెప్పారు, ఈమె దేవాలయంలో పూజలు చేసేందుకు సిద్ధమైతే మేము అడ్డుకునే ప్రసక్తే లేదు. సన్యాసుల ముఖాల్లో ఒక తృప్తికరమైన చిరునవ్వు కనిపించింది. మార్పు మొదలైపోయింది. ముగ్గురు సన్యాసులు ఆమెకు ఆశీర్వాదం ఇచ్చారు. దేవి, నీవు నీ జీవితాన్ని నిజమైన సత్య మార్గంలో నడిపించు. ఏ అవరోధం ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకు. సత్య మార్గం ఎప్పుడు కఠినమే, కానీ అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అని వారు చెప్పారు. ఇప్పటికే గ్రామస్తులు నిశ్శబ్దంగా మారిపోయారు. చాలామంది ఆమెను క్షమాపణ కోరారు. ఆమెను కొత్త జీవితాన్ని ప్రారంభించమని ప్రోత్సహించారు. సన్యాసులు చివరిసారి ఊరిని చూశారు. అనంతరం వారి పయనం కొనసాగించారు. ఆమె అదే రోజు నుండి గ్రామంలోని దేవాలయాల్లో పూజలు ప్రారంభించింది. ఆమె తమ సమయాన్ని భక్తి, సేవ, సత్సంగాల్లో ధ్యానం చేయడంలో నిమగ్నం చేసింది. కొద్ది కొద్దిగా గ్రామస్తులు ఆమెను అంగీకరించడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆమెను అవమానంగా చూసిన వారు కూడా ఆమెకు గౌరవించడం ప్రారంభించారు. ఇతర మహిళలు ఆమెను చూసి స్ఫూర్తి పొందారు. వాళ్ళు గుర్తించారు, తల వంచి బ్రతకడం తప్ప గౌరవంగా జీవించడానికి మరొక మార్గం కూడా ఉంది. ఈ విధంగా ఒక మహిళ తీసుకున్న ఒక నిర్ణయం కేవలం ఆమె జీవితాన్ని మాత్రమే మార్చలేదు, ఒక ఊరి మార్పుకు మార్గదర్శిగా నిలిచింది.